సౌండ్ చేస్తే సస్తారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఏ క్వైట్ ప్లేస్ డే 1. ఇది 2018లో వచ్చిన క్వైట్ ప్లేస్ అండ్ 2020లో వచ్చిన క్వైట్ ప్లేస్ పార్ట్ 2కి ఇది ప్రీక్వెల్. క్వైట్ ప్లేస్ పార్ట్ 2లో ఆ క్రియేచర్స్ అర్త్ మీదకి రావడం, మన మెయిన్ లీడ్స్ వాటిని చూడడం చిన్న గ్లిమ్స్లా చూపించారు. ఇది ఎగ్జాక్ట్గా ఆ క్రియేచర్స్ వచ్చిన ప్లేస్లో ఏం జరిగింది అనేది మూవీగా తీశారు. లాస్ట్ వీకే ఈ మూవీ ఆన్లైన్లోకి వచ్చింది. బట్ ఆ ప్రింట్లో కొరియన్ సబ్ టైటిల్స్ ఎంబెడెడ్ అయ్యి ఉన్నాయి. అవి ఆఫ్ చేయడానికి మనకి ఛాన్సే లేదు. సో నేను అప్పుడు చూడలేదు. బట్ ఈరోజు ఒరిజినల్ ప్రింట్ వచ్చింది. ఈ మూవీ రివ్యూ చూసే ముందు ఎప్పుడు చెప్పేదే, మన ఛానల్కి కనుక కొత్తగా వచ్చుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మంచి మూవీస్ అండ్ సిరీస్ రికమెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా ఈ మూవీ రివ్యూ చూద్దాం. సింపుల్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, శామ్ అనే ఒక అమ్మాయి ఉంటుంది. తను న్యూయార్క్లో ఎక్కడో దూరంగా తన క్యాట్తో ఉంటూ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక క్యాన్సర్ పేషెంట్. చాలా రోజుల తర్వాత న్యూయార్క్కి వచ్చి ఒక హోటల్లో పిజ్జా తినడానికి వెళ్తుంది. సడన్ గా ఆకాశం నుంచి కొన్ని క్రియేచర్స్ అర్త్ మీదకి వచ్చి విధ్వంసం సృష్టిస్తుంటాయి. రోడ్ మీద తిరుగుతున్న మనుషుల్ని, కార్లని అన్నిటిని ధ్వంసం చేస్తుంటాయి. సేమ్ లాస్ట్ 2 పార్ట్స్లో చూపించినట్టే వాటికి కళ్ళు కనిపించవు. అంటే కళ్ళున్నాయో లేదో నాకు కూడా తెలీదు. బట్ సౌండ్ విని వెంటనే వచ్చి చంపేస్తాయి. నెక్స్ట్ మన మెయిన్ లీడ్ ఆ అమ్మాయికి ఏం జరిగింది, తన స్టోరీనే ఈ మూవీ స్టోరీ. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది భయ్య. అసలు ఆ క్రియేటర్స్ ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి ఆరిజిన్ ఏంటి, అదంతా ఈ మూవీలో ఏం చూపించలేదు. జస్ట్ డే 1 ఏం జరిగింది అనేది చూపించారు. జస్ట్ ఏ క్వైట్ ప్లేస్ ఫ్రాంచైజ్ని బిల్డ్ చేయడానికి తీసినట్టు అనిపించింది. అసలు స్టోరీ ఏం లేదు అక్కడ. అండ్ ఆ క్లైమాక్స్ అస్సలు బాలేదు. చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఆ క్రియేటర్స్ అన్నీ బాగున్నాయి కానీ స్టోరీ లేదు. ఆ క్రియేటర్స్ వచ్చాక డే 1 ఏం జరిగింది అనే కాన్సెప్ట్ బాగుంది కానీ స్టోరీ మాత్రం చాలా ఇల్లాజికల్గా అనిపించింది గైస్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే అస్సలు బాలేదు. నేను ఇలా ఎందుకు అంటున్నానో మూవీ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నా సైడ్ నుంచి అయితే స్ట్రిక్ట్లీ 1 టైం వాచబుల్ భయ్యా. మెయిన్ క్యారెక్టర్ అమ్మాయి కూడా చాలా ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఈ మూవీని $67 మిలియన్ తీస్తే $237 మిలియన్ కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా హిట్. బట్ నాకైతే ఎందుకో నచ్చలేదు. ఓవరాల్గా లాస్ట్ 2 మూవీస్ ఫ్యాన్ అయితే ఇది కూడా మీకు జస్ట్ ఓకే అనిపించవచ్చు. బట్ స్టోరీ పరంగా అస్సలు బాలేదు. ప్రెజెంట్ ఇండియాలో స్ట్రీమ్ అవ్వట్లేదు. ఫారిన్లో అమెజాన్ ప్రైమ్లో రెంట్కి అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ వెయిట్ చేయాలనుకుంటే తెలుగు ఆడియోలో కూడా ఇంకొన్ని రోజులు స్ట్రీమ్ అవ్వచ్చు. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 50%. రివ్యూ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.